ప్రమాదాల నివారణకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అగ్ని ప్రమాదాల నివారణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బస్సు ప్రారంభానికి ముందు ప్రయాణికులకు డ్రైవర్లు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? తదితర అంశాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సిబ్బందికి వివరించారు. కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత ఆర్టీసీ సంస్థ అప్రమత్తమైంది. మియాపూర్ డిపోలో స్లీపర్, రాజధాని బస్సులను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తనిఖీ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందికి వివరించారు. బస్సు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలు, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన అంశాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత టీజీఎస్ఆర్టీసీ కూడా అప్రమత్తమైంది. తమ బస్సులు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి, ప్రజల్ని, ప్రయాణికులను ఎంతవరకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చవచ్చు అనే దానిపై దృష్టి సారించింది. ఇవాళ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బస్సులను పరిశీలించారు. అందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సార్, ఇక్కడ మీరు పరిశీలించిన దగ్గర ఎటువంటి సూచనలు, సలహాలు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు? ఇప్పుడు మీరు గమనిస్తే గత కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత ఇమీడియట్గా ప్రతి డిపోకి సంబంధించినటువంటి ఈ మెయింటెనెన్స్ ఆఫీసర్స్ తోటి మేము రివ్యూ చేయడం జరిగింది. సో ఏ బస్సులలో ఏ విధంగా మనం ప్రికాషన్స్ తీసుకుంటామనేది మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి లహరీ బస్సెస్లో కానీ, రాజధాని బస్సెస్లో కానీ గమనిస్తే ప్రతి బస్సులో కూడా ఫైర్ డిటెక్షన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. సపరేషన్ సిస్టమ్ అది. ఇంజిన్లో ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఇమీడియట్గా అది యాక్టివేట్ అయ్యి ఇంజిన్లో ఉన్నటువంటి మంటను ఆర్పేస్తుంది. ఇది కాకుండా ప్రతి బస్సులో కూడా 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ఫ్రంట్ డ్రైవర్ దగ్గర, తర్వాత వెనక ప్యాసింజర్ అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ స్మోక్ ఏదన్నా వస్తే పైన రూఫ్ టాప్ లో ఒకటి హ్యాచ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే స్మోక్ బయటికి పోయేదానికి కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా ప్యాసింజర్స్ ని ఎవాక్యుయేట్ చేయడం కోసము 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఎమర్జెన్సీ డోర్ ఉంది, అది ప్రాపర్ గా లేబుల్ అయిపోయి బ్యాక్ సైడ్ ఉంటుంది. ప్రధానంగా ప్రతి విండో దగ్గర కూడా హ్యామర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది రెడ్ కలర్ లో. అది ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో ఆ హ్యామర్ తీసుకొని కొడితే గ్లాస్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది సిస్టమ్స్ లోపల ప్రతి బస్సులో ఉన్నటువంటిది. సో ఎక్స్ప్రెస్లలో కానీ, తర్వాత కోచెస్లో కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత లహరీ, నాన్ ఏసీ వాటిల్లో ఓన్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని పెట్టడం జరిగింది. ఇది కాకుండా ప్రతి బస్ స్టేషన్లో ఎక్కడైతే బస్ స్టార్ట్ అవుతుందో, సో ప్యాసింజర్స్ అందరినీ వెల్కమ్ చేస్తూనే అదే పద్ధతిలో యొక్క లోపల ఎమర్జెన్సీ సమయంలో ఏ విధంగా ఉండాలి అనేది అందరికి, ప్యాసింజర్స్ అందరికి కూడా తెలుపడం జరుగుతుంది. ఫ్లైట్స్లో ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో ఎయిర్ హోస్టెస్లో, అదే పద్ధతిలో బస్సులలో కూడా మనం చెప్పిస్తున్నాము. కాకపోతే కొత్త కాబట్టి కొంత తడబడుతున్నారు, ముందు ముందు అంతా కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది మనం జాగ్రత్తగా అన్ని బస్సెస్లో ప్రయాణికుల్ని సురక్షితంగా వారి గమ్యానికి చేర్పించడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఇన్సిడెంట్ జరగగానే బస్ డ్రైవరు, కండక్టర్ ఎవరున్నా కానీ ముందు ప్రయాణికుల సేఫ్టీ చూసిన తర్వాతనే బస్ సంగతి చూస్తారు. ప్రమాదం అంటేనే తెలియకుండా జరిగేది. సో ఈ కర్నూలు బస్సు ప్రమాదం అనేది జరిగిన తర్వాత బస్ డ్రైవర్ అప్రమత్తం లేకపోవడం వల్లనే 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు డ్రైవర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏ ప్రమాదం జరిగినా కానీ ఇమీడియట్గా మనం ఇప్పుడు మన డ్రైవర్స్, కండక్టర్లు అందరూ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ అవుతారు. రెగ్యులర్గా వాళ్ళ బ్రీఫింగ్ ఉంటుంది. సో ఇన్సిడెంట్ జరగగానే ఒకవేళ ప్రయాణికులు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటే, లైక్ స్మోక్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే ఇమీడియట్గా ప్రయాణికుల్ని వెకేట్ చేయించాలి. సో అది ప్రధానమైనటువంటిది. బస్సుని పక్క తీసుకొని ప్రయాణికులను దించిన తర్వాతనే మిగతా ఆ బస్సుకు సంబంధించినటువంటి ఏమైనా కానీ రిపేరా లేకపోతే మంటలు ఆర్పడమా ఏదైనా జరుగుతుంది. సో ఒకవేళ సైమల్టేనియస్గా కూడా 2 జరగవచ్చు. బట్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రయాణికుల సేఫ్టీ. సో దానికి సంబంధించి ఆర్టీసీలో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్లో కొంత స్పీడ్ కూడా లాక్ ఉంటుంది. లైక్ 80-90 కంటే ఎక్కువ క్రాస్ చేయకుండా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి డ్రైవర్ల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా వాళ్ళు స్టే చేసే ప్రాంతాల్లో సేవలు అందుబాటులో ఉంటాయి. డ్రైవర్స్ ఎక్కడెక్కడైతే మనం స్టే చేస్తారో వాళ్ళు ప్రాపర్గా రెస్ట్ రూమ్స్, అంటే వాళ్ళకి రెస్ట్ ఇచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో, ఎక్కడైనా కొన్ని చోట్ల మేము పేపర్లో కూడా చూసినాము, కొన్ని చోట్ల వసతులు బాగలేవని అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాము. బట్ ప్రధానంగా ఏంటంటే డ్రైవర్కి అప్రాప్రియేట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎక్కడైతే స్పేర్ డ్రైవర్ అవసరం అవుతుందో స్పేర్ డ్రైవర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ ఇన్సిడెంట్ తర్వాత
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందా? ఎందుకంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం అనేది సురక్షితమని ప్రజలు నమ్ముతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? కొంత ఇంక్రీజ్ అయితే అయింది. పర్టికులర్లీ మనకి పూణే కానీ తర్వాత బెంగళూరు, విజయవాడ ట్రాఫిక్ కొంత పెరిగింది. దానికి సరిపడా మన బస్సెస్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. మా ఆర్ఎం రంగారెడ్డి కానీ ఇది ఇంజనీరింగ్ అన్నీ కూడా అన్ని వెహికల్స్ని కరెక్ట్గా పెట్టుకోవటము, అదేవిధంగా ఆపరేషన్స్ని పెంచుకోవడం చేస్తున్నాం. సార్, అట్లనే ప్రైవేట్ ట్రావెల్స్ మీద చర్యలు తీసుకునేందుకు గతంలో ఆర్టీసీ కూడా పనిచేసింది మరి రవాణా శాఖ అధికారులతో కలిసి. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు? రవాణా శాఖ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది. మనం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రయాణికుల్ని ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్పించడము. మిగతా ఫెసిలిటీస్ ఏదైతే ప్రైవేట్ బస్సులు కానీ మిగతా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇతర రాష్ట్రాలకు నడిపించేటువంటి బస్సుల సంఖ్య పెంచాలనే ఆలోచన ఏమైనా ఉంది? ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రయాణికులు పెరుగుతున్నారు అంటున్నారు కదా. ఎంత అవసరం అవుతుందో మనకి అంటే ప్రయాణికుల రిక్వెస్ట్ని బట్టి తెలుస్తుంది. ఎంత అవసరమైతే అంత ఎక్కువ మనం పెంచుతాం. చివరిగా ప్రయాణికులకు కావచ్చు, మీ సిబ్బంది కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే? ప్రధానంగా మా యొక్క ఆర్టీసీ స్టాఫ్కి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా కోర్స్ మేము సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. ప్రయాణికుల భద్రత అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం మంది. సో వాళ్ళని సురక్షితంగా గమ్యం చేర్పించడం అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం. సో దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు. అదేవిధంగా ప్రయాణికులకి మా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీలో ఎవరైతే డ్రైవర్స్ కానీ కండక్టర్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ కానీ తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు. సో ఏ విధంగా ప్రయాణికుల్ని సురక్షితంగా చేర్పించడం అనేది రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని ఆదరిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క గమ్యస్థానాలు సురక్షితంగా చేరవచ్చు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది మొత్తానికైతే ప్రైవేట్ బస్సులతో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సులు సురక్షితం, సుఖవంతమైనవి. ఎందుకంటే ఇక్కడ అపార అనుభవం కలిగినటువంటి డ్రైవర్లు ఉంటారు. కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, ఆర్టీసీని ఆదరించండి అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.